జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 117వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే తృతీయాంశః సప్తదశోऽధ్యాయः దేవతానాం రక్షణాయ భగవతా మాయామోహస్య ప్రకటనం. నిన్నటి 116వ భాగమునకు కొనసాగింపుగా అతి తీక్షాయణం క్రూరం ఉపభోగసహం హరే విజిహ్వం తవ యద్రూపం తస్మై నాగాత్మని నమః. అసహనానికి నిలయము, క్రూరమైనది, ఉపభోగమును సహించునది, 2 నాలుకల నాగుల రూపమును ధరించు నీకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అతి తీక్షేతి ఉపభోగసహం ఉపభోగ సమర్థం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అతి తీక్ష అని. ఉపభోగసహం అనగా ఉపభోగ సమర్థమైనది అని అర్థము. అవబోధిచయశ్చాంతం న దోషమపకల్పంశం ఋషిరూపాత్మనే తస్మై విష్ణురూపాత్మనే నమః. అవబోధము జ్ఞానము కలది, శాంతములు దోషములు లేనిది, కల్మషములు తొలగినది అయిన ఋషిరూపునకు విష్ణురూపునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అవబోధీతి అదోషం రాగాదిరహితం ఋషిరూపస్యాత్మనే విష్ణురూపాయ వ్యాప్తరూపాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అవబోధి అని. అదోషం రాగాదులు లేనిది, ఋషి రూపమునకు ఆత్మయైన విష్ణురూపాయ వ్యాపించిన రూపము కలవానికి. భక్షయత్యద కల్పాంతే భూతాని యదవారితం త్వద్రూపం పుండరీకాక్ష తస్మై కాలాత్మనే నమః. వారించబడకుండగా సకల ప్రాణులను కల్పాంతమున భక్షించున్నది నీ రూపము, అట్టి కాల స్వరూపునకు నమస్కారము. సంభక్ష్య సర్వభూతాని దేవాదీన్య విశేషతః నృత్యతంత్యత్యంతే చ యద్రూపం తస్మై రుద్రాత్మనే నమః. ఎలాంటి పక్షపాతము లేకుండగా దేవాది సకల ప్రాణులను చక్కగా భక్షించి ప్రళయకాలమున నృత్యము చేయు రుద్రస్వరూపునకు నమస్కారము. ప్రవృత్యా రజసో యస్య కర్మణాం కారణాత్మకం జనార్దన నమస్తస్మై త్వద్రూపాయ నరాత్మనే. రజోగుణము యొక్క ప్రవృత్తితో సకల కర్మలకు కరణముగా నుండు నీ నరస్వరూపానికి జనార్దన నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రవృత్యేతి కరణాత్మకం అనుష్ఠానాత్మకం నరాత్మనే మనుష్యరూపాయ. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం ప్రవృత్యా అని. కరణాత్మకం అనుష్ఠానాత్మకం నరాత్మనే మనుష్యరూపునకు. అష్టావింశద్వధోపేతం యద్రూపం తామసం తవ ఉన్మార్గగామి సర్వాత్మన్ తస్మై వస్యాత్మనే నమః. అష్టావింశద్వదలు కలదిగా గలని తామస రూపము అపమార్గములో సంచరించు పశుస్వరూపునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అష్టావింశదితి అష్టావింశద్వదః ప్రథమాంశభుక్తః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం అష్టావింశ అని. అష్టావింశద్వద ప్రథమాంశమున చెప్పబడింది. యజ్ఞాంగభూతం యద్రూపం జగత సిద్ధి సాధనం వృక్షాదిభేదై షడ్భేది తస్మై ముఖ్యాత్మనే నమః. జగత్తునకు సిద్ధి సాధనమైన యజ్ఞమునకు అంగభూతమైనది. వృక్షవీరుల తాగుల్మ తృణగిరి ఇత్యాది 6 భేదములు గల ముఖ్య స్వరూపునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యజ్ఞాంగభూతమితి షడ్భేది వృక్షగుల్మలత వీరుతృణగిరిభేదై దృశదుపలాదీనామపి యజ్ఞాంగత్వమస్తి ముఖ్యాత్మనే ముఖ్యాత్మత్వం చ తత్రైవోక్తం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం యజ్ఞాంగభూతం అని. షడ్భేది వృక్షలత గుల్మ వీరుత తృణగిరి రూపవషట్ భేదములతో అని. రాళ్ళు శిలలు మొదలగు వాటికి కూడా యజ్ఞాంగత్వము ఉన్నది. ముఖ్యాత్మనే ముఖ్యాత్మత్వం ప్రథమాంశములోనే చెప్పారు. తిర్యన్మనుష్య దేవాది వ్యోమ శబ్దాదిగం జయత్ రూపం తవాదే సర్వస్య తస్మై సర్వాత్మనే నమః. తిర్యక్ మనుష్య దేవాది వ్యోమ శబ్దాదులచే చెప్పబడే సర్వాది అయిన నీ రూపమునకు అనగా సర్వస్వరూపునకు నమస్కారము. ప్రధాన బుద్ధ్యాదిమయాదశేషాత్ యదన్యదస్మాత్ పరమం పరాత్మన్ రూపం తవాజ్యం న యదన్యతుల్యం తస్మై నమః కారణకారణాయ.
ప్రధాన బుద్ధ్యాదిమయమైన సకలము కంటే ఇతరము, దీనికంటే పరమము అయినది నీ ఆది రూపము. దానికి సాటి వచ్చినది ఇంకొకటి లేదు. అటువంటి కారణకారునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రధానేతి ప్రధానేత్యాదిన సమష్టి పురుష రూపముచ్యతే. కారణకారణాయ కారణమవ్యక్తం తస్య కారణం పురుషः అవ్యక్తమక్షరే లీయతే ఇది శృతేః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ప్రధానేతి ప్రధాన ఇత్యాదిచే సమిష్టి పురుషుడు చెప్పబడను. కారణాయ కారణమనగా అవ్యక్తము, దానికి కారణము పురుషుడు. అవ్యక్తం అక్షరే లీయతే అని శృతి. శుక్లాది దీర్ఘాది ఘనాదిహీనం న గోచరం యస్య విశేషణానాం శుద్ధాతిశుద్ధం పరమర్షి దృశ్యం రూపాయ తస్మై భగవన్నతా స్మః. శుక్ల రక్త ఆది రూపహీనం, దీర్ఘ హ్రస్వ స్థూల సూక్ష్మాదిహీనము, ఘన ద్రవాదిహీనము, విశేషణములకు గోచరము కానిది, శుద్ధములలో అతిశుద్ధము, పరమపురుషు ఋషులకు మాత్రమే కనపడునది అయిన రూపునకు ఆ రూపమునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ముక్త స్వరూపమాహ శుక్లేతి ప్రకృత్యాపేక్షయా శుద్ధో బద్ధః తదపేక్షయా ముక్తోతి శుద్ధః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ముక్త స్వరూపమును చెప్పుచున్నాను. శుక్ల అని ప్రకృతి అపేక్షయా శుద్ధుడు బద్ధుడు, బద్ధుని అపేక్షయా అతిశుద్ధము ముక్తుడు. ఆ ముక్త స్వరూపునకు నమస్కారము అని. యన్న శరీరేషు యదన్వది దేహేష్వా శేషవస్తుష్వా అజమవ్యయం యస్మాస్య నాన్యత్ వ్యతిరిక్తమస్తి బ్రహ్మరూపాయనతాః స్మ తస్మై. మా శరీరములందు ఇతర దేహములయందు సకల వస్తువులయందున్నది పుట్టుక మార్పు లేనిది, దానికంటే వ్యతిరిక్తమైనది ఇంకొకటి లేదు. ఆ బ్రహ్మస్వరూపునకు నమస్కారము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పరబ్రహ్మస్వరూపమాహాయన్న ఇతి యస్మాదన్యద్వ్యతిరిక్తం నాస్తి పృథక్ సిద్ధమతదాత్మాకం యస్మాద్వ్యతిరిక్తం నాస్తిత్యర్థః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు పరస్వరూపములు చెప్పుచున్నారు అని యస్మాతన్యత్ వ్యతిరిక్తము లేదు అనగా వేరుగా బ్రహ్మ కంటే వేరుగా ఉండేది లేదు అనగా బ్రహ్మాత్మకము కానిదే లేదు. ఇదే వ్యతిరిక్తం నాస్తి అనుచున్నారు. సకలమిదమజస్యాయస్య రూపం పరమపదాత్మవత సనాతనస్య తమ నిధనమశేష బీజభూతం ప్రభుమమలం ప్రణతాః స్మ వాసుదేవం. ఇట్లో ఇంతవరకు చెప్పినదంతా పరబ్రహ్మస్వరూపమే. ఆ పరమపురుషుడు పరపరంపద స్వరూపుడు సనాతనుడు. అట్టి వానికి అంతము లేని వానిని, సకలమునకు బీజభూతుడైన వానిని, పరిశుద్ధుడైన ప్రభువును నమస్కరించుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అన్యదాన్యతర పదవైర్ధం నిగమయతి సకలమితి సకలం సచేతనమిదం జగత్ పరమపదం తత్రత్యాత్మానశ్చ యస్య స్వరూపం స పరమపదాత్మవాన్. అనేన శ్లోకేనో భయ విభూతి మిత్వముక్తమిత్యనుసంధేయం అశేష బీజత్వా మశేష రూపత్వే హేతు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అట్లు కానిచే పైన చెప్పిన రీతిలో కానిచో అన్యతర పదము వ్యర్థము కదా అను దానిని ఉపసంహరించుచున్నారు. సకలం అని సకలం సచేతనం ఈ జగత్తు పరమపదం. ఆ పరమపదములోనున్న ఆత్మది కూడా ఇతని స్వరూపమే. అది కలవాడు పరమపదాత్మవాన్ అని ఈ శ్లోకముతో ఉభయ విభూతి మత్వము చెప్పబడినది అని అనుసంధానము చేసుకోవాలి. అశేష రూపత్వమునకు అశేష బీజత్వము హేతువు. సశేషము. జై శ్రీమన్నారాయణ.